వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని టంగుటూరు సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు ఉన్నత పాఠశాలలో ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఇంగ్లీష్ స్పీచ్, కరాటే, ఆత్మరక్షణ విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయుల కొరత లేకుండా నాణ్యమైన విద్య అందిస్తామని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని సర్పంచ్ భరోసా ఇచ్చారు. అనంతరం కరాటే, డాన్స్ మాస్టర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, రమాదేవి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మేడం గారితో మాట్లాడడం జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ రోజున మన సర్పంచ్ లేరు గ్రామంలో. ఈరోజు అదృష్టం ఏంటంటే యువ నాయకుడు, పిలిస్తే పలికే నాయకుడు ఉండేలాగా ఉన్నది. స్ట్రెంత్ తగ్గింది, మనం ఎట్లా చేద్దాం ఏంటి అని చెప్పేసి వడిబాట కార్యక్రమం అనేది తీసుకుందాం, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. నా వంతుగా సహకారం ఎప్పుడు ఉంటుంది సార్, మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము అందరం వస్తాం, పూర్తి స్థాయిలో సహకరిద్దాం. ఫస్ట్ ఒకసారి మనం ఆ ప్రైవేట్ స్కూల్ పిల్లల తల్లిదండ్రులను కలుద్దాము అని చెప్పేసి ఒకరోజు కార్యక్రమం పెట్టిండ్రు వాళ్ళు. అదే రోజు మేము అందరి తల్లిదండ్రుల దగ్గరికి పోయినాం సార్. కొంతమంది ఒకరోజు, కొంతమంది మిస్ అయిన వారిని కూడా నెక్స్ట్ డే కలిసినాం. ఇంకా కొంతమంది ఉంటే కూడా వాళ్ళని కూడా కలుస్తాం. ఆ రోజు పోయినప్పుడు వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది, పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మేము లక్షల రూపాయలు పెడుతున్నాం, ఎన్ని పెట్టినా కూడా పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది దొరకట్లేదు అనేది ఒకటైతే, ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి మేము పంపిస్తున్నాం, అంతేగాని మన ఊర్లో మంచిగా స్కూల్ను బాగా చేస్తే మనం తప్పకుండా పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా వినబడడం జరిగింది. నేను ఇక్కడి నుంచి బయటికి రాగానే ఇక్కడనే మా తమ్ముడు ఉపేష్ కానీ ఇంకో ఇద్దరు ముగ్గురు అక్కడనే కలిసారు. తప్పకుండా అన్న స్కూల్ కోసం మనం సార్లను కొంతమందిని వాళ్ళని కూడా టైట్ చేద్దాం, ఇంకా కొంతమంది తీసుకొచ్చి చేస్తే మాత్రం మన ప్రైవేట్ స్కూల్కి పంపించకుండా ఈ స్కూల్కి పంపించే అవకాశాలు ఉన్నాయి. అందరినీ మోటివేట్ చేద్దామని చెప్పేసి అందరినీ కలిసినాం, ఇళ్ళలో పోయినాం, రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. తప్పకుండా సహకరిద్దాం, తప్పకుండా మన స్కూల్ని బాగా చేసుకుందామన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒకరోజు సమావేశం ఏర్పాటు చేద్దాం, ఒకరోజు లంచ్ ఏర్పాటు చేద్దామని మా కట్ట రాజిరెడ్డి బాబా కూడా అన్నాడు. వాళ్ళతోటి కూడా ఒకరోజు మనం మాట్లాడినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా మనం ఇక్కడ ఏ విధంగా వాళ్ళు కేర్ తీసుకుంటారు అనేది కూడా సార్లు కూడా హామీ ఇస్తారు, వాళ్ళ ముందు కూడా మాట్లాడతారన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశంలో ఇప్పటికే ఒక 10-15 మెంబర్స్ పిల్లలు మా పిల్లల్ని జాయిన్ చేసాము అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. ఈ స్కూల్ బాగుపడేంత వరకు ఈ స్కూల్ని మనం కాపాడుకునే విధంగా మీ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు పోదాం. ప్రైవేట్ స్కూళ్ళలో సరే ఇప్పుడు నాకు అర్థమైన దాన్ని బట్టి చూస్తే ఏమైందంటే, ఇంతకుముందు పువ్వులు ఉండేది, మల్లె పూలే కావచ్చు, గులాబీ పూలే కావచ్చు, ఇట్లాంటి పూలు చెట్టుకు 1, 2, 4 అయితే పూసేది. ఇప్పుడున్న కాలంలో ఒక్కొక్క చెట్టుకు 100 పూలు పూస్తున్నాయి. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడున్న పూలకి స్మెల్ ఉంటుంది, అది ఒరిజినల్ పూలు, ఇప్పుడు అన్ని డూప్లికేట్ పూలు ఉన్నాయి. అదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు, రేపు ఏదైనా ఎదుర్కోగల శక్తి వాళ్ళకు ఉంటుంది, దృఢంగా తయారవుతారు అనేది కూడా నా ఉద్దేశం. ఆ రకంగా మీరు అందరూ కూడా ఈ స్కూల్ను కాపాడి, ఇది మన ఊరు స్కూలు, మన స్కూల్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.